వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ చెఫ్స్. మళ్ళొక టాపిక్తోనైతే మీ ముందుకు వచ్చాను. ఇదైతే అవేర్నెస్ అండి. అస్సలు మోసపోకండి. ఇప్పుడైతే యూట్యూబ్ పెట్టిన కండిషన్స్కి చాలా మంది ఆతృతగా ఉన్నారు. అలాంటి వాళ్ళను గాలం వేస్తున్నారు ఈ స్కామ్లో. మీరు మాత్రం అస్సలు చిక్కకండి. అది ఏంటో చూడాలనుకుంటే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మీకు తెలుసు కదా, జనవరి వరకు నా ఛానల్ అయితే మానిటైజ్ కావాలి. అది మీ చేతిలోనే ఉంది. వీడియోని చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ యూట్యూబ్ అయితే 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్ అయితే చేసేసింది ఫిబ్రవరి 1 నుంచి. అంతవరకు అయితే మనకు టైం ఇచ్చింది కదా. సో ఈ టైంలో చాలా మంది జనాలు ఆతృతగా ఉన్నారు ఛానల్ మానిటైజేషన్ చేయాలి అని. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ కంటెంట్ చేసినా జనాల్లోకి వెళ్ళట్లేదు. సో షార్ట్ కట్ వేనైతే ఎంచుకుంటున్నారు. ఈ షార్ట్ కట్ వేలో ఎంచుకునే తీరులో చాలా మంది మోసాలు చేస్తున్నారండి. మీరు మాత్రం అస్సలు చిక్కకండి. నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే నేను అవేర్నెస్తోనే ఉన్నాను, కానీ వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇట్లా యూట్యూబ్ నుంచి మీకు వాచ్ అవర్స్ కావాలా, మేమే మానిటైజేషన్ చేసిస్తాము, దానికి ఇంత అమౌంట్ అని ఫోన్ కాల్లో అయితే మాట్లాడారు. నేనైతే లైవ్గా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. మీరు మాత్రం ఈ స్కామ్లో అస్సలు దొరకకండి, లేకపోతే డబ్బులు బొక్క. మీరు ఒకవేళ ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఛానల్ కూడా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటివి అస్సలు పట్టించుకోకండి. మీకున్న లెవెల్లో మీ కంటెంట్ ఏందో మీరు రెగ్యులారిటీతోని, కన్సిస్టెన్సీతోని మీ వీడియోలు మీరు చేసుకోండి. ఇతరుల మీద అసలే ఆధారపడకండి. చాలా ఘోరంగా మోసాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎందులో పోయినా మోసాలు. సో ఈ అవేర్నెస్ మీ అందరిలో ఉండాలి. నాలాగా ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళు మానిటైజేషన్ కాని వాళ్ళే వాళ్ళ టార్గెట్. మీరు మాత్రం ఆ వలలో అస్సలు చిక్కకండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు విత్ ప్రూఫ్తో కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి నేను దేని గురించి చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ కాల్ రికార్డింగ్ అయితే వినండి. మేడం కాల్ చేయమన్నారు. మానిటైజేషన్ గురించి అండి. అవునండి, చెప్పండి. అదే మీకు ఇలా కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పారు, కాల్ చేయలేదు. సార్ చెప్పారా? ఎవరో అమ్మాయి కాల్ చేసిందండి నిన్న. వేరే అమ్మాయి ఉంటుంది, వర్క్ చేసే అమ్మాయి. చెప్పలేదు. చెప్పండి మేడం. మేడం ఇది ఎట్లా మేడం? ఇప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మేడం? 6000 ఉన్నారు మేడం. ఓకే, ఓన్లీ వాచ్ అవర్స్ కావాలా? ఓన్లీ వాచ్ అవర్స్ కావాలి. వాచ్ అవర్స్ ఒక 800 ఉన్నాయి. రిమైనింగ్ 3200 కావాలి. 3200 అంటే ఇప్పుడు బ్యాకప్ మైనస్ అవుతా ఉంటుంది కదా మేడం. అది 4000 అనుకోండి. 4000 కావాలి. 4000 అయితే 12000 అవుతుంది మేడం. అకౌంట్ లింక్ చేసి డీటెయిల్స్ అన్ని పిన్ వెరిఫికేషన్ అన్ని చేసి ఇస్తాము. ఓకే. సో అందులో 1 అవర్ వీడియో మస్ట్ ఉండాలి. అంటే 1 అవర్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే దాని మీద మనం వాచ్ అవర్ కంప్లీట్ చేస్తాం కదా. ఓకే. ఇంకోటి కాపీ కంటెంట్ ఉండొద్దు, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఓన్ కంటెంట్. ఓకే. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని మ్యూజిక్స్, సినిమా మ్యూజిక్స్ అవన్నీ ఉండొద్దు. ఓన్లీ యూట్యూబ్ సంబంధించిన మ్యూజిక్ ఆర్ మీ ఓన్ వాయిస్ ఉండాలి. ఓకే. అంటే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే కొన్నింటికి కాపీ రైట్ అని, అంటే కొంచెం మ్యూజిక్ యాడ్ చేసే కాపీ రైట్ అని పడుతుంది. దానికి వాచ్ అవర్స్ కౌంట్ అవుతుందండి? అది మనం అన్లిస్టెడ్ లో పెట్టాలి మేడం. అవి ఉంటే కాదు. ఉంటే కాదా? కాపీ రైట్ ఉంటే కావా? కాపీ రైట్ ఉంటే కాదు, వేరే కంటెంట్ మనం కాపీ చేస్తాం కదా, అలా అయితే మీకు ఎలా ఇస్తారు వాచ్ అవర్? కంటెంట్ కాదు మేడం, మ్యూజిక్. మ్యూజిక్ కూడా పెట్టొద్దు మేడం. పెట్టొద్దా? యూట్యూబ్ సంబంధించిన 4 to 5 సెకండ్స్ ఇలా ఉన్నాయి. మీ ఛానల్ లింక్ పంపించండి, నేను చెక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను కాల్ చేసిన నెంబర్కి నాకు పంపించండి, నేను చెక్ చేసి వాచ్ అవర్ చేయొచ్చు అంటేనేమో చేద్దాం. ఓకే మేడం. ఇది పేమెంట్ ఎట్లా పే చేయాలి మేడం? మనకి ఇన్స్టాల్మెంట్ అంటే మీకు స్టార్టింగ్ కొంచెం, మధ్యలో కొంచెం, కంప్లీట్ అయ్యేటప్పుడు కొంచెం 3 or 4 times లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎన్ని డేస్ వరకు మానిటైజేషన్ అయిపోతుంది? 20 days లో కంప్లీట్ అవుతుంది మేడం. 20 days లో కంప్లీట్. 1 hour వీడియో మీరు పెట్టగలుగుతారా?
షూర్ పెడతాను మ్యామ్. అంటే కంటెంట్ ఏంటి మేడం? కుకింగా? కుకింగ్ ఏం కాదు, నార్మల్ జనరల్ టాపిక్స్ కానీ బ్లాగ్స్. ఓకే. మీ పేరు? శృతి. శృతి మేడం. నా పేరు స్వాతి మ్యామ్. ఓకే. ఈ నెంబర్ సేవ్ చేసుకొని నాకు పంపించండి, నేను చెక్ చేస్తాను. ఓకే అనుకుంటే మనం 1 అవర్ వీడియో మీరు 2 డేస్లో పెట్టేస్తే మీకు వాచ్ అవర్ కంప్లీట్ చేద్దాం. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చేసిన ఏమైనా ఉన్నాయా మ్యామ్? అంటే ఉన్నాయి మేడం. సడన్గా నాకు ఉన్నాయి. తెలియాలి కదా. ఉన్నాయి. మీరు ఎక్కడ ఉంటారు? మేము నిజామాబాద్లో ఉంటాం మ్యామ్. నిజామాబాద్. మనకి ఎల్బీ నగర్లో ఆఫీస్ కూడా ఉంది మేడం, అదే నియర్ బై ఉన్నారేమో అని. ఓకే. ఇప్పుడైతే నిజామాబాద్లో ఉన్నాం ప్రజెంట్. నేను చేసిన ముందే మీకు పంపిస్తాను, చూడండి. వాట్సాప్కి పంపండి మేడం. పంపండి. నేను కూడా మీకు నాది పంపిస్తాను. లింక్ పంపండి, మేము కంప్లీట్ చేసిన వర్క్ని మీకు పంపిస్తాను. ఓకే అనుకుంటే మళ్ళీ దాని తర్వాత మానిటైజేషన్ తర్వాత మళ్ళీ డియాక్టివేట్ కాదు కదా? కాదు, లైఫ్ టైం గ్యారెంటీ. ఓకే. షూర్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా బార్గెనింగ్ చేస్తున్నారు, అమౌంట్ ఎలా చెప్తున్నారు. సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే 100 సబ్స్క్రైబర్స్కి 500 రూపీస్, 100 or 1000 యాడ్. అంటే అమౌంట్తోని వీళ్ళు మనకు గ్యాలం అయితే వేస్తున్నారు. అందులో మనకు సక్సెస్ అయితే రాదు, అసలే రాదు సక్సెస్. మన దగ్గర డబ్బులు మాత్రం గుంజుకుంటారు, కానీ మనకు అనేది ఛానల్ మానిటైజేషన్ చేసి ఇచ్చినట్టే చేసిస్తారు. దాని తర్వాత మనకు యూట్యూబ్ నుంచి అయితే ఇన్యాక్టివ్ అయిపోతుంది. మళ్ళీ మీరు పాతాళంలోకి పడిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తారు. సో ఆర్గానిక్గా మన ఛానల్ని మనం రన్ చేసుకుందాము. మీరు ఇలాంటి వలలో అస్సలే పడకండి. స్కామర్స్ ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళకే అవగాహన లేదు, ఎలా మాట్లాడుతున్నారు చూసారు కదా. మనకు ఛానల్ పోతుంది, డబ్బులు పోతాయి, టైం కూడా పోతుంది. మళ్ళీ మనం 8000 వాచ్ అవర్స్కి వెళ్ళిపోతాము. ఇదంతా ఆలోచించకుండా మీరు రెగ్యులర్గా కన్సిస్టెన్సీతోని వీడియోలను అయితే పెట్టండి. అప్పటి వరకు అయితే మనం జనవరి వరకు అయితే నేను కూడా మీ తోడుంటాను, మీరు కూడా నా తోడుండండి. సో మనం అందరం కలిసి ఎవరైతే మానిటైజేషన్ కాలేదో మనం వీడియోలు పెడుతూ కంటెంట్ మాట్లాడుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటూ మన ఛానల్స్ని మనమే మానిటైజేషన్ చేసుకుందాం. కానీ ఇలాంటి థాట్ ప్రాసెస్ స్కామర్ల మధ్య మీరు అసలే ఇరుక్కపోవద్దు. సో ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూసారు కదా, మన దగ్గర డబ్బులు తీసుకొని మానిటైజ్ చేస్తారంట. మరి అలాంటప్పుడు మనం ఛానల్స్ ఎందుకండి పెట్టి డైరెక్ట్ పోతే పోని 20,000 16,000 అని వాళ్ళకే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అదంతా వేస్ట్ థాట్ ప్రాసెస్, అదంతా వేస్ట్. ఒకవేళ వాళ్ళు మానిటైజేషన్ చేసి ఇచ్చిన డమ్మీ క్యాండిడేట్స్ ఉంటారు. దాని తర్వాత మనకు మానిటైజేషన్ కాగానే అమౌంట్ రాదు, $100 వరకు అసలే రాదు. సో వాళ్ళు ఇన్ఆర్గానిక్గా వ్యూస్ అండ్ మానిటైజేషన్ చేయిస్తే ఆఫ్టర్ దట్ ఒకవేళ మీకు మానిటైజేషన్ అయిందనుకోండి, మీరు చేసిన వీడియోస్ ఎవరైనా చూస్తారా? వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రైబర్స్ చూస్తారా? చూడరు, ఇగ్నోర్ చేస్తారు. సో అసలు మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఇన్ని రోజులు చేసిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీరు ఇలాంటి స్కామర్స్ వలలో చిక్కకండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు స్ప్రెడ్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయంట. నేనైతే విత్ ప్రూఫ్స్ కూడా అడిగాను, వాళ్ళు ఇంకా ప్రూఫ్స్ కూడా నాకు పంపించలేదు. వాళ్ళు ఓపెన్గా ఇలాంటివి చేస్తున్నారు. అసలు ఎవరు ఏమి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఎవరెందుకు యాక్షన్ తీసుకుంటారండి? మన పట్ల మనమే అవేర్నెస్ తెచ్చుకొని మన పట్ల మనమే మోసపోకుండా మనల్ని కాపాడుకుందాము. అందుకే నేను ఈ వీడియో నాకు చేయాలనిపించి నేను చేస్తున్నానండి. ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి జరగకుండా ఈ వీడియోని అయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తోని మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్కారం.